ఇటు ఒకవైపు దేశంలో కానీ ఈ వైపు రాష్ట్రంలో కానీ రెండు వైపులో చూస్తే హైటెన్షన్ వాతావరణం ఏంది ఆపరేషన్ కగార్. ఈ పరిస్థితులలో మీరు హిట్మా పై ఒక పాట రాయడం జరిగింది. మీకు ఏంటన్నా ఎంత ధైర్యం? నేను ఏమంటే ధైర్యం అనేది ఏముంటది, ధైర్యం మాట్లాడితే అర్బన్ నక్సలేట్ అంటున్నారు. అనేక కేసులు పెడుతున్నారు, ఎన్ఐఏలు వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ ఇంతవరకు రాని పరిస్థితి. అన్నది విషయానికి వస్తే చాలా దుర్మార్గం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఆ స్వేచ్ఛని భంగం కల్పించే కదా ఆయన నాలుగు తీసుకుపోయారు. రేపు నాకు కూడా అది జరుగుతుందా అని అంటే ఇన్నకున్న బ్యాక్గ్రౌండ్ నాకు లేదు. అంటే ఇప్పుడు వెలుగుమట్ల సంఘటన ఏదైతుందో గతంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, భూదాన్ ల్యాండ్స్ ఉన్నా వాళ్ళకి తెలిసి తెలియక తీసుకోవడం జరిగింది. అలాంటి నిరుపేదలు తీసుకున్న ల్యాండ్స్ ఏదంటే రెగ్యులరైజ్ చేయవచ్చు, అన్యాయంగా వాళ్ళని ఎందుకు కులగొట్టాలి అనే అంశంపై గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక చిన్న కరప్షన్ అమ్మిందోడు అమ్మింది రాజ్యం కదా, అమ్మింది రాజ్యం కదా, రాజ్యాన్ని తప్పు కదా, మమ్మల్ని ప్రజల్ని తప్పుతో కూడా పట్టించింది ఈ ప్రభుత్వ అధికారులే కదా. ఆ ప్రభుత్వం నడుపుతున్నటువంటి రాజ్యానికి సిగ్గట్టలేదు అక్రమాలు చేసేందుకు. కోటాను కోట్లు. అరే రాష్ట్రం అప్రపాలై ఆగమవుతుందిరా నాయన. హైడ్రాలో గులగొట్టుకున్నటువంటి ప్రజలు ఇండ్లు లేక నడి రోడ్డు మీద వాడు ఏడ్స్ వస్తారు, కడుపులో పుట్టిన పిల్లలకు మెతుకులు లేక తినిపారేసిన ఇంగిరిస్తరాకుల మీద మిగిలినటువంటి మెతుకులు తింటున్నారు. నువ్వేమో కాలుతోందాన్ని బాలాట ఆడతావు ₹1,00,00,000 పెట్టి. ఈ సంఘటనపై మీరు ఒక పాట రాసినట్టు కూడా తెలుస్తుంది. తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమీ మిగులుంటదో, పొంగులేటితో పొత్తు పెట్టుకుండా పోరు జెండాలను తగలబెట్టుకుండా తుమ్మలతో కొమ్మక్కు అయినారా కమ్మ కాపుల కొమ్ముగా ఉన్నారా. ఆ పేదల్లా గుడిసెలను కూల్చుతుంటే ముక్కిన మంచంలో ముంగుతుండ్రా, త్యాగాల ఎర్రని జెండకు తల వంపు తెస్తిరిగారా. నేను ఇంకో మాట కూడా ఏమంటే బట్ ఇది అనొచ్చు అనరాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. సగటు భార్యతగా నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడతా బరాబర్. నేనేమంటున్నా అంటే ఊర్జవ భావాచారం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని తీసుకుపోయారు. ఇట్లా అనేకమైనటువంటి ప్రపంచ మేధస్సు కలిగినటువంటి కమ్యూనిస్టులు ఉన్న కాడ ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగనెట్ట తీసుకుపోతారు. నాకు అర్థం కాదు. వాళ్ళ కమ్యూనిస్టులా ఇంకేందా అనేది అర్థమవుతుంది కదా. ఎర్ర జెండా పట్టినోడల్లా కమ్యూనిస్టు కానే కాడల్లా, పాట రాసి పాడినోడల్లా ప్రజా కవుల చెయ్యట్టుల్లా. నీ ఎరుపు ఎవరికి వన్నెలొలికిస్తుందో తెలియదు కాబట్టి నువ్వు ఏ ఎరుపు మనిషి అనేది వ్యవస్థ చెప్పాలి, ప్రజలు చెప్పాలి, ప్రజాస్వామ్యంగా నువ్వు నిలబడ్డటువంటి వేదిక చెప్పాలి.